అంధకారంలో నుంచి ఆ యొక్క వెలుగులోకి తీసుకెళ్లేవాడు హేతువాద్ అంటారు. చిల్లరాళ్ళకు మొక్కుతుండే చిత్తం చెడు ఎవరెవరు అంటే ఆయన హేతువాద్ అన్నారు. హేతువేదము ఈనాడు మనకు కానరావట్లేదు. ప్రణవవేదం ఎక్కడో ఉందంటే అర్థం కావని, ఆ అర్థం చేసుకునే వాళ్ళకి ఇంకా అర్థం కావాలని భావనతో ఉపనిషత్తులు వాటికి భాష్యాలు వచ్చాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. అస్మద్ గురుదేవతాభ్యో నమః. మహనీయులు మహానుభావులు వ్రాసిన మా అనేక గ్రంథాలు మన సనాతన భారతీయ సంస్కృతికి మూల సూత్రాలు. వారి అడుగుజాడల్లో మనం నడవటం సనాతన భారతీయ ధర్మానికి ప్రతీక. యద్యదా శరది శ్రేష్ఠ తత్తదేవో తరోజన సయా ప్రమాణం కురితే లోకస్థనువర్తతే అన్నారు. మహనీయులు మహానుభావులు వాళ్ళ యొక్క అనుభవాలు పరిశోధనలు చేసి ఎన్నో గ్రంథాలు రాసి వాళ్ళు నడయాడినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. మరి మనకు వేదములు, ఉపనిషత్తులు, అలాగే ఆ యొక్క పురాణములు, శాస్త్రములు, ఈ విధంగా అనేకమైన మార్గాలను ఏర్పాటు చేశారు. మరి మనకు పంచవేదాలు ఉన్నాయి. ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అధర్వణ ఫలవాక్య స్తదోవేద పంచవేద ప్రకీర్తితా అని. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ప్రణవ వేదము. అయితే ఈ ప్రణవ వేదము ఈనాడు మనకు కానరావట్లేదు. ప్రణవ వేదం ఎక్కడో ఉందంటే భగవద్గీత రూపంలో ఉన్నది. అందుకనే ఆ యొక్క భగవద్గీతను బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అని చెప్తారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ ఆ అర్జునుడి యొక్క సంవాదంలో ఈ యొక్క భగవద్గీత మనకు బోధించబడింది. అయితే దానికి ఏం చెప్పారు? బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని చెప్పారు. దాని పూర్వ పేరేంటి? బ్రహ్మ విద్య అని మరొక పేరు యోగ శాస్త్రం. మరి భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము అనేవి ఉన్నాయి. అయితే ఈ సామాన్యులకు అర్థం కావడం కోసం వేదాలు అర్థం కావని, ఆ అర్థం చేసుకునే వాళ్ళకి ఇంకా అర్థం కావాలని భావనతో ఉపనిషత్తులు వాటికి భాష్యాలు వచ్చాయి. అవి కూడా అర్థం కావేమోనని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఉపకరంగా మనకు పురాణ వాంగ్మయం వచ్చింది. పురాణాలు కూడా ఇంకా అర్థం కావేమోనని భావనతో ఇతిహాస ఆ భారత భాగవత రామాయణాలు మనకు ఏర్పాటు చేశారు మహనీయులు మహానుభావులు మహర్షులు. మరి ఈ విధంగా ఉపమానాలు కూడా ఏర్పడ్డాయి. ఉపమానాలంటే ఒక చిన్న చిన్న కథల రూపంలో జ్ఞానాన్ని బోధించడం అన్నమాట. ఎవరైనా కానీ ఇక్కడ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని చెప్తూ ఉంటారు. అంటే మన చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి తీసుకెళ్ళటం, అలాగే భయంలో ఉన్న వాళ్ళని భయం లేకుండా చేయటం, అభయం ఇయ్యటం, దాన్ని మృత్యోమ అమృతంగమయ అంటారు. మరి అలాగే అసత్తు నుంచి సత్యంలోకి తీసుకెళ్ళటం ఇది గురువులు చేయాల్సిన పని. గుకారో అంధకారస్యాద్ రుకారో తన్నిరోధక అంధకార నిరోధత్వాది గురురీత్యం అభిధీయతే అని. అంటే అంధకారంలో నుంచి ఆ యొక్క వెలుగులోకి తీసుకెళ్లేవాడు గురువు, అంతేగాని అంధకారంలో నెట్టేవాడు గురువు కాదు. మరి ఆ గురువు ఎలా ఉండాలి? గురువోం నిర్మలాహ శాంతాహ సాధుశీల మృదుమాషిణ కామక్రోధ వినిర్ముక్తో సదాచార జితేంద్రియ అన్నారు. ఆ గురువు ఎలా ఉండాలంటే నిర్మలమైన మనస్సుతో ఉండాలి. నిర్మలం అంటే లోపల కల్మషం ఉండకూడదు, ఒకరి మీద ద్వేషం ఉండకూడదు, ఒకరు చేసే ఒక పూజాపర్వం మీద అభిప్రాయం సభిప్రాయం ఉండాలి, కానీ దురభిప్రాయం ఉండకూడదు. శాంత ఎప్పుడు శాంతంగా ఉండాలి. సాధుశీల అనగా అందరినీ కూడా ప్రేమించేటట్టుగా ఉండాలి, అందరినీ ఆదరించేటట్టుగా ఉండాలి. మృదుభాషిణ ఆయన మాటలన్నీ కూడా స్వచ్ఛంగా చక్కగా లోపల ఒకటి పైన ఒకటి మాట్లాడేది ఒకటి, మనసా వాచా కర్మణ త్రిగుణ శుద్ధిగా ఉండాలి. కామక్రోధ వినిర్ముక్తో సదాచార జితేంద్రియ కామం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు. అంటే అవి తన్మాత్రగా ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదని. లోభం ఉండకూడదు, మోహం ఉండకూడదు, స్వార్థం నిస్వార్థమైనటువంటి బుద్ధితో ఉండాలి. ఈయన గురువు ఇలా ఉండాలని. మరి సదాచార జితేంద్రియ సదాచారం పాటిస్తూ ఉండాలి, ఆచారుడై ఉండాలి. మరి ఇటువంటి అన్నీ ఉన్నవారే గురువు అవుతారు.
మరి ఈనాటి గురువులు ఆ గురు పరంపరలో బ్రహ్మ విద్యా పరంపరలో వస్తూ ఉన్నారు. మరి ఆనాడు వేదాలు చెప్పినట్టుగానే మనం ఇప్పుడు అంశం ఏంటంటే ఇప్పుడు చెప్పుకోబోయేది పరబ్రహ్మ వీరబ్రహ్మ. వేదంలో ఉన్నవారు మహానువు ఆయన బ్రహ్మ అని, పరబ్రహ్మ అని, పరమేశ్వరుడని, సృష్టికర్త అని అనేక రూపాలుగా చెప్పుకుంటున్నాం. మరి మన వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా ఆ విధంగానే ఆయన రాసిన కాలజ్ఞానికి సాంద్ర సింధు వేదం అనే పేరు పెట్టాడు. సాంద్ర సింధు వేదం. ఆ వేదాల్లో ఏదైతే ఉన్నదో దాన్నంతా రంగరించి మరి ఆయన 700 శ్లోకాల్లో కాళికాంబ హంస కాళికాంబ అనే పద్యాలతో మనకు అందించాడు. బాగా తరచి చూస్తే భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచించినటువంటి కాళికాంబ సప్తశతిలో కూడా 700 పద్యాలు ఉన్నాయి. అందులో కూడా భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము, ఈ యొక్క అష్టాదశ మన 18 రకాలుగా అధ్యాయాలు ఎలా ఉన్నాయో ఈ విధంగానే దీంట్లో కూడా ఉన్నాయి. ఇది నేను ఏదో అబద్ధం చెప్పడం కాదు, మీరు పర్యవేక్షించవచ్చు, మీరు చూడొచ్చు కూడా. మరి మరొక విషయం ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంతో వైభవపేతంగా తన యొక్క 300 సంవత్సరాలు 16వ శతాబ్దంలో ఉద్భవించిన వారు మరి భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నో సంఘటనల గురించి కాలజ్ఞాన రూపంలో సాంద్ర సింధు వేదంతో మనకు రాసి మనకి అందించాడు. మరి ఆయన అవతారంలో బ్రహ్మతత్వం, రూపంలో శివతత్వం, మరి నారాయణ తత్వం, అవతారంలో నారాయణ తత్వం. మరి ఎవరంటే విష్ణువు అవతారం అంటారు. మరి ఆయన పేరు వీరబ్రహ్మేంద్ర స్వామి. మరి అలాగే ఆయన చెప్పిన మంత్రం కానీ ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అన్నాడు. ఇక్కడ శివుడు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, విష్ణు అవతారం వచ్చింది. ఇదే కాదు, ఆయన నామాల్లో కూడా సహస్ర సూర్య చంద్ర సూర్య రూపాయ నమః, సూర్యనారాయణాయ నమః అని వస్తుంది. అంటే అక్కడ సూర్యుడు కూడా అంశతో ఉన్నాడని. అలాగే బ్రహ్మేంద్రుడు, ఇంద్రుడు కూడా ఉన్నాడు. అంటే బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, సూర్యుడు ఉన్నాడు. ఆయన పేర్లో అన్నీ కలిసి ఉన్నాయి. మరి ఆయన బోధించిన బోధనలో కూడా కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము అన్నీ కూడా కలిపి ఉన్నాయి. ఎంత వైభవంగా ఉన్నాయంటే ఆ పద్యాల్లో కూడా ఆయన చెప్పిన విధానం అంతా కూడా అద్భుతంగా ఉన్నది. కాబట్టి ఆయన ఏ కోణం నుంచి మనం చూస్తామో ఆ కోణంలో సమాధానం దొరుకుతుంది ఆయన జీవితంలో. సంఘ సంస్కర్త, ముస్లింలు పరిపాలించే రోజుల్లో ఆయన ముస్లింలకి జ్ఞానబోధ చేసి వారి చేతనే పూజలు అందుకున్నటువంటి మహనీయుడు, మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఒక నవాబు కాదు, ఆ దగ్గరలో ఉన్నటువంటి నవాబుల చేత ఆయన ఇప్పుడు ఉన్నటువంటి మఠం 11 ఎకరాల మఠాన్ని ఆయన స్థలం తీసుకున్నాడు. సిద్ధవటం నవాబు ఇచ్చాడు అది. మరి కడప నవాబు 1100 ఎకరాలు ఇచ్చాడు. ఈనాటికి కూడా కడపలో వీరబ్రహ్మేంద్ర మిషన్ అని ఒకటి నడుస్తూ ఉంది. ఆ వినోబాబా టైలో ఆ యొక్క భూమి పంపిణీ జరిగింది 1100 ఎకరాలు. నేనేదో అబద్ధం చెప్పడం కాదు, యథార్థమైన విషయం. మరి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆయన చిల్లర రాళ్ళకు మొక్కుతుంటే నీ చిత్తము చెడునురా వరే వరే, అందులో ఉన్న ఆత్మజ్యోతిని చూచుచునుంటే సరే సరే అని చెప్పాడు. మరి ఇదే విధంగా ఆయన మహిళా సంస్కారం చేశాడు. ఆయన కుమార్తెకే ఆయన మఠాధిపత్యం ఇచ్చాడు. కుమార్తె సొంత కొడుకులను కూడా కాదనుకున్నాడు. అంటే పర భేదం లేదా ఆయనలో. స్త్రీ సంస్కరణ చేశారు, సంఘ సంస్కరణ చేశారు, మత సంస్కరణ చేశాడు. మరి అలాగే హేతువాదం, ఆయన హేతువాది అంటారు. చిల్లరాలకు మొక్కుతుండే చిత్తం చెడు ఎవరే అంటే ఆయన హేతువాది అన్నారు. హేతువాది కాదు. అక్కడ పోలేరమ్మ గుడి దగ్గర జాతర జరుగుతుంటే అక్కడ ఏవో కొన్ని జంతువుల్ని వధిస్తూ ఉంటే దాన్ని ఒప్పుకోలేదు. ఆయన జంతువుల నిషేధం చేశాడు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క గొప్ప మహిమ మనకు కనబడుతూ ఉంది. అయితే మా తాతయ్య గారు కడియాల వీరభద్రాచార్యులు గారు 1889లో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకాన్ని రచించారు. ఆయన మొత్తం 5-6 నాటకాలు రాశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకము, నలచరిత్ర బుర్రకథ, కుచేలోపాఖ్యానము, నిజలింగ చిక్కయ్య చరిత్ర, సూర్య వివాహాలు, శ్రీశైల ఖండకావ్యము ఇవన్నీ రాశారు. అయితే ఇందులో వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకము యక్షగానంగా, వీధి నాటకంగా, అలాగే స్టేజీ నాటకంగా రూపుదిద్దుకుంది. అయితే అందులో ఉన్న పద్యాలన్నీ కూడా చాలా అద్భుతమైనవి. ఆయన
కాళికాంబ మీద, అంటే ఇక్కడ ఈశ్వరీ దేవిని కాళికాంబగా ఉపాసించాడు తాతయ్య గారు. వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా ఆయన బోధించాడో ఆయన బోధనల్ని బాగా ఈయన నర్మగర్భంగా ఆయన కవిత్వంలో ఆయన వెల్లడి చేశాడు. ఆయన రాసుకున్నాడు, శ్రీయుత విశ్వకర్మ కుల సింధు సుధాకరుడు అద్య సంభవన్ రాజత పద్మాయత నేత్రి ఈశ్వరి కాళి వరమంది జనించితి దారుణిస్థలిన్ ఇద్దరి వినుకొండ సీమ పోట్లూరి గ్రామమునందున్ అని చెప్పి రాసుకున్నాడు. మరి వినుకొండ సీమలో పోట్లూరి గ్రామంలో ఆయన ఉద్భవించాడు. ఇది ఆ యొక్క ఈశ్వరీదేవి వినుకొండ పీఠం తీసుకొని వచ్చినప్పుడు ఆమె పాదాలకు వాళ్ళ తల్లిదండ్రులు మొక్కుంటే ఈయన వరపుత్రుడిగా జన్మించాడట. అందుకని పద్మాయత నేత్రి ఈశ్వరి కాళి వరమంది జనించి దారుణిస్థలని రాసుకున్నాడు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం మొదల్లో అంబా నమో కాళీ కంబా నమో శివ శంభో నిరాణి మాదంబా నమో అంబా నమో కాళీ కంబా నమో శివ శంభో నిరాణి మాదంబా నమో కంబు కందర గౌరీ కౌమారి శంకారి కంబు కందర గౌరీ కౌమారి శంకారి అంబోజానేత్రి విడంబా నమో అంబా నమో కాళీ కంబా నమో శివ శంభో నిరాణి మాదంబా నమో కంగానా జన కింకిరవా భూరి కంగానా జన కింకిరవా భూరి శంకారి ఓంకారి శక్తి నమో అంబా నమో కాళీ కంబా నమో శివ శంభో నిరాణి మాదంబా నమో కంది మల్లయ్య పూర మందున వెలసిన కంది మల్లయ్య పూర మందున వెలసిన సుందరీశ్వరీ దేవి శుభదే నమో అంబా నమో కాళీ కంబా నమో శివ శంభో నిరాణి మాదంబా నమో. ఈ విధంగా తాతయ్య గారు ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం మొదట్లో ఈ యొక్క గీతం పాడేటట్టుగా అందరూ కలిసి ఆ పాత్రలు పాత్రధారులు ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఆ పాత్రధారుల చేత పాడించేటట్టుగా మొదటి గీతంగా రాశారు. మరొక విషయం ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి జ్ఞానయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము ఆ యొక్క ఆ యోగం రూపంలో రాసినందుకు ఆయన ఈ యొక్క యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనే అష్ట యోగాభ్యాసాలను ఆయన తెలియజేసి చివరిదైనటువంటి సమాధి యోగంలో ఈనాటికి కూడా కూర్చున్నాడు. ఇది తాతయ్య గారు తన యొక్క రచనలో బాగా ఉపయోగించాడు. నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మము వినుడి కమాది గుణములా అని ఈ విధంగా రాశాడు. మరి అలాగే సిద్ధయ్య చేత రావే పోదాము మానస హంస రావే పోదాము రావే పోదాము రవ్వాలు మనకేలా రావే పోదాము రవ్వాలు మనకేలా. ఈ విధంగా ఆ మనస్సును ఆత్మను ఆ యొక్క దైవం చింతకు చేర్చడానికి సిద్ధయ్య చేత, అలాగే తన ఉన్నక్కడి దేహో దేవాలయ ప్రజ్ఞో జీవో దైవ సనాతన, దేహమే దేవాలయం, అందులో ఉన్న జీవుడే సనాతన దైవం అనే పద్ధతి ప్రకారం ఆనాడు బ్రహ్మంగారు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా నాటకాన్ని రూపొందించాడు తాతయ్య గారు. మరి అదే నేనే బ్రహ్మరో అన్న కీర్తనలు చాలామంది అనుకుంటారు నేనే అరే అరే ఒరే అంటున్నాడని, కానీ లోపలున్న దేహానికి ఆ యొక్క ఆత్మకు పరమాత్మకు భేదం లేదు, వాళ్ళకున్న అవినాభావ సంబంధం ఆ విధంగా అనిపిస్తుంది.
మరి శ్రీరాముణ్ణి ఆ యొక్క త్యాగరాజు కృతుల్లో అలాగే అంటారు. అలాగే ఆయన రామదాసు కీర్తనలో కూడా అలాగే ప్రార్థిస్తారు. అన్నమాచార్యుడికి కూడా కోపం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా అలాగే అంటారు. ఇదంతా కూడా ఏంటంటే తన్మయత్వం, వాళ్ళకు ఉన్నటువంటి అభినాభావ సంబంధం, ఆ యొక్క ఆత్మకు పరమాత్మకు సంబంధం. అది మనం వంక పెట్టకూడదు. మరి ఇటువంటి కీర్తనలు మరి వీరబ్రహ్మేంద్ర స్వామి మహాత్మ్యం చెప్పుకోవాలంటే మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఆయన జ్ఞానబోధ ఇవాళ ప్రపంచవ్యాప్తమైపోయింది. ఏ విషయం జరిగినా ఏది జరిగినా బ్రహ్మంగారు చెప్పినట్టు జరుగుతుంది అంటున్నారు, కానీ వేరే వాళ్ళు చెప్పినట్టు జరుగుతుంది అని అంటలేరు. ఇవాళ కలిమాయ జరుగుతున్న విశేషాలు మీరు తెలుసుకుంటూనే ఉన్నారు. నిత్యం పేపర్లో చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, ఇలాగ టీవీల్లో కూడా ప్రచురంగా కనబడుతూ ఉన్నాయి. మరి ఏమవుతుంది, ప్రపంచము ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని మనకు అందించితే ఆ యొక్క జ్ఞానము ఇవాళ కొందరు దుష్టుల చేతుల్లో పడిపోయింది. అలాగే వేద జ్ఞానము, పురాణ జ్ఞానము, ఉపనిషత్ జ్ఞానం అంతా కూడా దుష్టుల చేతిలో పెడితే దుష్టంగా ప్రయోగం అవుతుంది, మంచి వాళ్ళ చేతిలో పెడితే మంచిగా ఉంటుంది. ఇవాళంతా వ్యాపారం అయిపోయిందండి, వ్యాపారం అయిపోయింది. నీవు టీవీలో చూడండి, ఆ పక్క దీపారాధన చేస్తే కోట్లు వస్తాయి, ఈ పక్క దీపారాధన చేస్తే కోట్లు పోతాయి. ఇది 200 సంవత్సరాలకు వచ్చే రోజు. ఈ రోజున దీపం వెలిగించి నిప్పు పెడితే అది ఒక ఐశ్వర్యం పెరుగుతుంది, లేకపోతే నువ్వు నష్టపోతావు. అది ఈ విధంగా టీవీల్లో మనకు యూట్యూబ్లో ఆ యొక్క వీడియోలు చూస్తూ ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే మనము మహర్షులు ఎంతో పరిశోధన చేసి మనకు జ్ఞానాన్ని అందిస్తే ఇవి కొంతమంది దుష్టి చేతుల్లో పడి ఇవాళ పరిహాసం పాలయ్యి వ్యాపారం ఏమైపోయింది. ఎందుకంటే వాళ్ళ వీడియోలు చూడాలి, వాళ్ళనే అనుకరించాలి, వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే వినాలని చెప్పి మనకు బోధ చేస్తూ మనల్ని ఒక సైకలాజికల్గా దానికి అలవాటు పడేటట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సరే అది పక్కన పెడదాం. ప్రస్తుత విషయం ఏంటంటే తాతయ్య గారు వీరబ్రహ్మేంద్ర స్వామిని ఆయన పరబ్రహ్మగా ఊగించాడు. ఆ రోజు పరబ్రహ్మ వేదంలో ఎలా ఉన్నాడో ఈ యొక్క తాత్విక చింతనను ప్రపంచ ప్రజలందరికీ అందించడానికి ఆనాడు శంకరాచార్యులు వారు ఆ యొక్క కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పర్యటనలు చేసి 5 పీఠాలను స్థాపించాడు. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఆనాడు ఆ శంకరాచార్యుల జీవితం ఎలా ఉందో వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితం కూడా అలాగే ఉంది. ఆ తల్లికి జ్ఞానబోధ చేసి ఆయన సన్యాసం స్వీకరించాడు. ఈ తల్లికి జ్ఞానబోధ పాపగ్ని మఠంలో వీర పాపమాంబకు జ్ఞానబోధ చేసి ఆయన కూడా దేశ పర్యటన చేశాడు. ఆ రోజుల్లో 300 సంవత్సరాల క్రితం బస్సులు లేవు, రైళ్లు లేవు, విమానాలు లేవు, ఏ ప్రయాణ సౌకర్యాలు లేవు. అవన్నీ లేని సమయంలో ఆయన ప్రయాణం చేసి వచ్చి ఆ యొక్క గరిమిరెడ్డి అచ్చమ్మగారింట్లో గోవులు కాస్తూ రవ్వలగుండలో కాలజ్ఞానం రాసి దానికి సాంద్రసింధు వేదం అనే పేరు పెట్టి మనకు ఈనాడు 700 కాళికాంబ సప్తశతి శ్లోకాలతో జ్ఞాన విజ్ఞానాన్ని, యోగ శాస్త్రాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని, కర్మయోగాన్ని అన్ని కూడా అందించిన మహానుభావుడు అవతార పురుషుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకంలో మా తాతయ్య గారు సిద్ధప్ప చేత అంటే ఆ సిద్ధయ్య చేత ఒక చూర్ణిక చదివిస్తాడు. ఆ చూర్ణిక ఎలా ఉంటుందంటే ఆనాడు ఆయన మహాకవి ఒక రకంగా టక్ టక్ తగిట తగిట టక్ టక్ తగిట అని చెప్పాడు. అదేవిధంగా ఈ యొక్క చూర్ణిక కూడా అద్భుతంగా ఉంటుంది. నా చిన్నతనంలో నా వయసు ఇప్పుడు 61 సంవత్సరాలు. నేను 11వ ఏట 12వ ఏట మా నాన్నగారు నాకు ఇవి నేర్పారు. అవి మీ అందరికీ తెలియజేద్దామని, మీ ఆశీస్సులు పొందుదామని నేను ఈ రోజున చెప్తున్నాను. దయచేసి గమనించి ఇందులో ఏదైనా ఉంటే నాకు మరలా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇప్పుడు అది మీరు వింటారు. శ్రీ గురుభ్యో నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. శ్రీమదఖండ మండిత జరాజర బ్రహ్మాండ పాండోదర సహస్ర కిరణావరణ మార్తాండ ఖండలార్చిత చరణ రాజీవయుగళం బ్రహ్మ విష్ణు శివాక్ష ప్రభాభాసమానమో నైరుత ప్రతాప ప్రదీపం చందనాగరు ధూపవాషిత పిలింద స్మగ్ధ కర్పూర సింధువం ధృనిర్యానంద సందోహ విభ్రమాభ్రమాలంకార నయన దీపకలాపం జగన్మోహన స్వరూపం నటం నట స్ఫుట స్ఫుట పటు పటుత్కార నిటల తటఘటిత త్రిపుండ్ర రేఖావదంసం జటాపటుల పటుతర కోటి దిత్కటగన సమద్భుట పటాత్పట హఠహాట మహాద్భుత నిశాట ఘనస్ఫుట హఠయోగానంత కోటి పట సముజ్వల సుభోషం శాంత సమలయానంద కళ్యాణ గుణగణ విశేషిత విభ్రాజమాన మహామంత్ర యంత్ర తంత్ర భయ నివారణోచ్చారణ కార్యకారణాధ్యక్షరక్షోవరదీక్షం
రక్షోగణ సాక్షాత్మన దీక్షార్థకటాక్షేక్షణ మోక్షాస్పద సూక్ష్మం భక్తజనకటాఖ్యం శ్రీమన్మహామండితోద్ధీపిత కనక మణిఖచిత గోపుర ప్రాకార సౌధాంతర నిశాంత కండిమల్లయపుర విహార పరమహంసాయమాన ప్రకాశిత విశ్వంబర విశ్వామన విశ్వేశ్వర విశ్వకర్మ వంశయ పారావార రాగా సుధాకర కళ్యాణ మల్లయాచార్య తనూభవ విపూరయాచార్య వర్య వందిత పాదాంబోజయుగలే పాహి మాం పాహి మాం పాహి మాం పితామహం నమస్తే 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 నమో నమః. కడియాల విపూరయాచార్యులు గారు 1889లో ఆ యొక్క చెన్నపట్నం అనే చోట ఆ జగదీశ్వర ముద్రాక్షరశాలలో ఈ నాటకాన్ని ప్రథమంగా పుష్య బహుళ పంచమి రోజున ముద్రింపజేశారట. రెండవది నలచరిత్ర, మహాభారతంలో అరణ్య పర్వంలో ఉన్నటువంటి నలచరిత్రను 1914లో హైదరాబాద్, దక్షిణ హైదరాబాదులో అక్కడ కూడా జగదీశ్వర ముద్రాక్షరశాలే, దాంట్లో ఇది రెండవసారి ముద్ర చేశారు. ఈ విధంగా సూర్య వివాహాలని, కుచేలోపాఖ్యానం అని, నిజంగా చిక్కజ నాటకమని, అలాగే ఈ యొక్క హరికథ, నలచరిత్ర, బుర్రకథ, హరికథ, తర్వాత శ్రీశైల ఖండకావ్యం అని చెప్పి ఒకటి రాశారు. మరి అద్భుతమైన రచనలు చేసి మానవాళికి అందించారు తాతయ్య గారు. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మఠ చరిత్ర, ఆ యొక్క మఠ మజిలీలు పేరిట మనం బయలుదేరి దగ్గర నుంచి ఆ రోజుల్లో పరిమి వీరాచార్యులు గారని గని ఆత్మకూరులో ఉండేవారు. ఆయన తాతయ్య గారి దగ్గరికి వచ్చి ఒక రోజున, నేను నాటకం రాపించాలనుంది, కొండా శంకరాచార్య కవి అని చెప్పి ఒక ఆయన నర్సరావుపేట దగ్గరలో, నగరకల్లు దగ్గరగా ఉన్నటువంటి ఒక ఊర్లో ఉన్నారు, ఆయన చేత రాపించాను. కానీ ఆయన ఈశ్వరమ్మ దేవి మీద కొన్ని పద్యాలు పాటలు రాశారు, నాకు నచ్చలేదు. మీరు ఈ నాటకాన్ని పూర్తి చేస్తానంటే మీ ఇంట్లో భోజనం చేస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను అన్నాడు. తాతయ్య గారు ఉన్నారు, మీరు తప్పకుండా మా ఇంట్లో భోజనం చేయండి, మీ నాటకం నేను పూర్తి చేస్తానన్నాడు. మరి 1889లో ఈ నాటకాన్ని పూర్తి చేసి ఆ నాటకాన్ని ముద్రింపజేసి అందరికీ అందజేశారు. తర్వాత కాలక్రమంలో ఆ నాటకం ఇవాళ ఎక్కడ పట్టినా బ్రహ్మంగారి నాటకాలు, ఇది పెద్ద ఖర్చు కాదు, కొద్ది ఖర్చుతో నాటకం వేసి, ఆ నాటకం వేసిన ఏ గ్రామంలో వేస్తారో అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం ప్రచారం అయ్యి అక్కడ గుడి కట్టాలన్న భావన కలుగుతుంది. అందరూ అంటుంటారు, మా ఊళ్ళో రామాలయం ఉంది, శివాలయం ఉంది, మరి పోలేరమ్మ గుడి ఉంది, బ్రహ్మంగారి గుడి ఒకటి కడితే మాకు అన్ని ఉన్నట్టే అంటారు. అంటే బ్రహ్మతత్వం అంత ప్రబలిందనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క మహిమలు అంత గొప్పగా ఉన్నాయి. మరి పూజ్యశ్రీ ఎన్టీ రామారావు గారు చక్కగా వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్య చరిత్ర అని చెప్పి ఆనాడు కొండవీటి వెంకట కవి గారు ఆస్థాన కవిగా ఉన్నప్పుడు వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఆ యొక్క సినిమా తీసి బ్రహ్మాండంగా రిలీజ్ చేశారు. ఇవాళ ప్రపంచ ప్రజలందరూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక ఆ యొక్క చరిత్రను చూస్తూ ఉన్నారు. మరి అద్భుతమైన ఆ చరిత్ర మీరు కూడా చూడండి, అందులో ఎన్నో పద్యాలు, భావాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇటువంటి అపూర్వమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనకు పల్లెకు అందించాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. ఆయన శిష్యుల్లో రెడ్లు ఉన్నారు, చౌదరులు ఉన్నారు, ఆ యొక్క బ్రాహ్మణులు ఉన్నారు. అన్నాజయ బ్రాహ్మణుడు, గరిమిరెడ్డి అచ్చమ్మ, అలాగే దూదేకుల సిద్ధయ్య, అలాగే హరిజనుడనే కక్కయ్య, ఈ విధంగా రాజులు కూడా ఉన్నారు. మరి ఆ యొక్క అంత వైభవంగా అందరినీ సమకూర్చి అన్ని కోణాల్లో కూడా ఆయన మనకు జ్ఞానబోధ చేశాడు. మహనీయుడు, మహానుభావుడు, అవతార పురుషుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అటువంటి మహనీయుని తలుచుకుంటూ మరి ఈనాటికి మొన్నటిదాకా ఆ పీఠం మీద కొన్ని అపోహలు ఉన్నాయి. మరి ఆ యొక్క పీఠానికి ఆధిపత్యం వహించేవారు మరి ఆనాడే వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాములు నియమిస్తే బాగుండేది. మరి ఆయన నియమించకుండా మరి ఆ యొక్క స్వామివారిలో బ్రహ్మైక్య సిద్ధి పొందిన తర్వాత మరి ఈనాడు వెంకటాద్రి స్వాములు వారు శ్రీ 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 ఆ యొక్క వీర ధర్మజ వెంకటాద్రి స్వాముల వారి పీఠాధిపత్యం వహించినందుకు ఆయనకు పాదాభివందనం చేస్తూ కడియాల వారు పాదాభివందనం చేస్తూ ఉన్నారు. వీరధర్మజ ఆ యొక్క
వెంకటాద్రి స్వాముల వారికి మరి అనుకుంటూ మరి అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, లోకం మొత్తం సుభిక్షంగా ఉండాలి, ఈనాడు ఉన్నటువంటి అవభేదాలన్నీ కూడా పోయి మరలా అందరూ సమైక్యంగా సనాతన భారతీయ సంస్కృతిని కాపాడాలని ఈ యొక్క పీఠాధిపతులకు, అలాగే ప్రవచనకర్తలకు, పురోహితులకు, అర్చకులకు, గ్రామాధికారులకు, ఈ యొక్క ఆధ్యాత్మిక పాలన చేసే ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక పాదాభివందనం చేస్తూ ఈ సంస్కృతిని కాపాడండి, ఈ సంప్రదాయాన్ని కాపాడండి, భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడండి అనుకుంటూ మరొకసారి నమస్కారం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః సద్బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అంతర్జ్యోతి బహిర్జ్యోతిర్జ్యోతిర్జ్యోతి శివోస్మహం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.